హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రుతం స్టాక్స్. సో ఎలా ఉన్నారు? సో కాస్త లేట్ అవుతున్నాయి వీడియోస్ ఈ మధ్య. చేస్తాం మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. ఓకేనా? మనకు నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా అంటే ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది. సో బై సెల్ చేయడం చాలా సింపుల్, బట్ మనం ఆఫ్టర్ బై చేసిన తర్వాత దాన్ని హోల్డ్ చేస్తూ లాస్ అయినా కూడా, సో మనం ఎప్పుడైనా సరే బై చేయగానే మనకున్న దరిద్రంతో లాస్లోకే వెళ్ళిపోతుంది. చాలామందికి జరుగుతూ ఉంటుంది. సో ఎంతమంది జరుగుతుందో ఒకరు కామెంట్ చేయండి. సో లాస్లోకి వెళ్ళిన తర్వాత మన సైకాలజీ ఏం చెప్తుందంటే ఇంకా లాస్ ఎక్కువ పోయేటట్టుంది, సో ఇక్కడ క్లోజ్ చేయని చెప్తుంది. సో అక్కడ క్లోజ్ చేసిన తర్వాత మార్కెట్ ఎక్కడి నుంచి అయితే మనము క్లోజ్ చేసామో అక్కడ నుంచే మళ్ళీ పైకి వెళ్ళిపోయి అంతకు 200 పాయింట్ 300 ప్లస్లోకి వెళ్తుంది. అలా చాలామందికి చాలాసార్లు జరిగి ఉంటుంది, రైట్? సో ఇవాళ ఒక ఇన్సిడెంట్, సో ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే. ఓకేనా? సో మనకు దగ్గరలో సో 9:53 అలా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే 10-12 ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అనుకోండి, 20-30 మినిట్స్ లోపల, అర్ధ గంట లోపల సో మనకు ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. దగ్గర ఒక 70 అంటే 100+ ప్రాఫిట్ వచ్చింది. కానీ ట్రైలింగ్ చేస్తే సో కాస్త తగ్గింది. సో సేమ్ పొజిషన్ నేను సో మన స్టూడెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది కామెంట్స్ చేశారు హోల్డ్ చేయాలా వద్దా. సో హోల్డ్ చేయండి, గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. సో హోల్డ్ చేసి చాలామంది 20, 10,000, 30,000 ఇట్లా రివార్డ్ తీసుకున్నారు. సో ఇక్కడ ఈ మ్యాటర్ని ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైనా సరే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు సో సైకాలజీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే పొజిషన్ తీసుకున్నారో, మీరు ఏదైతే పొజిషన్కి మీరు నమ్మకం పెట్టి తీసుకున్నారో ఆ పొజిషన్ని మీరు నమ్మండి ఫస్ట్. ఓకే? ఆ పొజిషన్లో మీరు ట్రైలింగ్ చేస్తున్నారా లేకుంటే సో మీరు ఏదో గుడ్డిగా తీసుకున్నారా అని చెప్పేసి మీకైతే ఫస్ట్ తెలుస్తుంది కదా. తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ సంథింగ్ కంపల్సరీ ఉంటాయి కదా. నేను ఏం చెప్తున్నా అంటే ఆ టార్గెట్ వరకైనా వెయిట్ చేయండి, రైట్? ఆ స్టాప్ లాస్ వరకైనా వెయిట్ చేయండి, మీరు ట్రైలింగ్ ఎస్ఎల్ ఇట్టే వరకైనా వెయిట్ చేయండి. ఇవాళ మనకు దగ్గర 27-28 ప్రాఫిట్ దాకా వచ్చేసి ట్రైలింగ్ ఎస్ఎల్లో మనకు 19,000+ ప్రాఫిట్లో అయితే క్లోజ్ అయింది, రైట్? సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో 19,000 ప్రాఫిట్లో క్లోజ్ అయింది. చాలామంది అయితే మంచి ప్రాఫిట్ తీసుకున్నారు. ఓకే? సో దీనికి సంబంధించిన లాజిక్ చెప్పి మీ యొక్క మైండ్ సెట్ని మంచిగా ఇంకా కాస్త మెరుగుపరచడానికి ఆప్షన్ ట్రేడింగ్లో చేసే వాళ్ళకి బెటర్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఒక్కసారి అయితే ఈ లాజిక్ చూడండి. సో మన ప్రాఫిట్ కూడా చూడండి. సో దీన్ని మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు నెక్స్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, హెవీ లాట్స్ చేసినప్పుడు కూడా సో జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా? సో ఒక్కసారి అయితే సో ఇది రికార్డింగ్ చూడండి. ఓకేనా? సో మీరు చూస్తున్నారు కదా, ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ అండి. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ టైం మనం తీసుకున్న పొజిషన్ ఇక్కడ నుంచి అన్నట్టు. సో నేను కాల్ పొజిషన్ ఇచ్చిన అది కూడా పెడతాను, ఒకసారి చూడండి. సో ఎందుకు మనం ఇక్కడ తీసుకున్నాము, రైట్? మనకు ఒక హై లెవెల్ నుంచి ఒక 1 అవర్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను నేను, చూడండి. సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మనకైతే రిజెక్షన్ కనబడుతుంది. ఇది 55,700 నుంచి 1, 2, 3, రైట్? సో కాబట్టి ఇది మనం కాస్త గమనించుకోవాలి ఎప్పుడైనా సరే. ఇలాంటివన్నీ మనం చూసి పెట్టుకుంటే సో ట్రేడ్ ఎగ్జిక్యూట్ టైంలో మనకు చక్కగా పనిచేస్తాయి. సో సేమ్ ఏమైంది ఇక్కడ, సో సేమ్ ఇది ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అండి. సో మనకైతే సో దీనికైతే రిజెక్ట్ ఇచ్చేసింది మనకు భారీగా. సో డ్రాప్ అయింది, గ్యాప్ అప్ అయిన పొజిషన్ డ్రాప్ అయింది. బట్ ఇక్కడ కాస్త నేను ఏమనుకున్నా అంటే ఈ పొజిషన్ ఎందుకంటే కన్సాలిడేట్ ఉంది, సో ఇక్కడ నుంచి కాస్త రివర్స్ అవుతుంది ఏమనుకున్నాను. బట్ ఇక్కడ మనకి పొజిషన్ కరెక్ట్ రావడం వల్ల సో మనం అయితే సో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసాం, రైట్? సో ఇది మార్నింగ్ తీసుకున్న పొజిషన్, 9:53 తీసుకున్న పొజిషన్. సో 19,000+ ప్రాఫిట్, రైట్? సో మనం ఇక్కడ తీసుకున్న తర్వాత సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూపిస్తాను నేను. సో మొత్తం కన్సల్టేట్ అవుతుంది. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏమైందంటే సో ఇక్కడ మనం పొజిషన్ ఏదైతే బ్రేక్ అయిన తర్వాత తీసుకున్నామో సో కాస్త పైకి వెళ్ళిపోయి సో మళ్ళీ ఇక్కడ నుంచి ఒక సింగిల్ క్యాండిల్లో మనకైతే మార్కెట్ మళ్ళీ సో డ్రాప్ అయిపోయి 55,188 అయితే మనకైతే సో రావడం జరిగింది. ఇదే పొజిషన్స్ ఏమైనా స్టూడెంట్స్ తీసుకొని ప్రాఫిట్ అయితే తీసుకున్నారు, రైట్? ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే సో ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ అయిపోయిందో, రైట్? ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ అయింది, నార్మల్ బ్రేక్ కాదు. సో మళ్ళీ మనం 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే హై రిజెక్షన్. సో అందుకే నమ్మకంగా మనము ఈ పొజిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనం ఏం చేస్తాం ఎప్పుడు, సో చూడండి, సో ఎప్పుడు మనం ట్రైల్ చేస్తూ ఉంటాం, రైట్? సో ట్రైలింగ్ చేస్తాను చూడండి. ఎగ్జాక్ట్లీ ఈ ట్రైలింగ్కి కూడా మనకైతే మార్కెట్ దీని కింద డౌన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు 55,000 వరకు అయితే ఇక్కడ ఈ క్యాండిల్ వరకు అయితే మనకు ట్రైల్ అవ్వడం జరిగింది. మన ట్రైలింగ్ వీడియో ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఓకేనా? సో ఈ విధంగా మనము ఒక జస్ట్ ఎంత
ఎగ్జిక్యూటివ్ టైం చూసుకుందాం 9:53 అనుకుంటే దగ్గర ఇది 12 ఇది ఒక 7 దగ్గర మనకు ఒక 20 minutes టైంలో సో మనకైతే ఈ పొజిషన్ అయితే సో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇవాళ మనం తీసుకున్న సో 231 ఎగ్జిక్యూట్ చేస్తే దగ్గర 300+ అయితే వెళ్ళింది పొజిషన్. బట్ మనకు రివర్స్లో వచ్చినప్పుడు 295 దగ్గర సో మనకైతే క్లోజ్ అయిపోయింది. సో కాస్త వెయిట్ చేయడం వల్ల సో అక్కడైతే క్లోజ్ అయిపోయింది, రైట్. సో ఇది మనకి ఇవాళ ప్రాఫిట్. మీ యొక్క కాన్ఫిడెన్స్ పెంచడానికే తప్ప సో మిమ్మల్ని ఇలాంటి సో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికైతే ఈ వీడియో కాదు. కానీ గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి విషయాల నుంచి వెళ్ళి నాలెడ్జ్ నేర్చుకోవాలి తప్ప అక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది చూడద్దు. ఎప్పుడైనా సరే ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది, ఎంత ట్రైల్ అయింది చూడాలి. ఎప్పుడైనా సరే ఎవరు చూపించిన ప్రాఫిట్ ఎంత అని చూడద్దు, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సరే చూసారు కదండి. సో దీని నుంచి మీరు ఏం నేర్చుకోవాలంటే సో మీ సైకాలజీని గట్టిగా మీరైతే స్ట్రాంగ్గా నమ్మాలి, ఓకేనా. మీరు తీసుకున్నది పర్ఫెక్ట్ అని మీరు ఫస్ట్ నమ్మాలి. సో కాస్త కిందికి వెళ్ళగానే భయపడద్దు. భయం ఎప్పుడు వస్తుందంటే మీరు తీసుకున్న ట్రేడ్ అనేది మీరు పర్ఫెక్ట్గా అని మీకు తెలియనప్పుడు మాత్రమే. సో మీకు పర్ఫెక్ట్గా స్టాప్ లాస్ తెలుసు, పర్ఫెక్ట్గా టార్గెట్ తెలుసు, ట్రైలింగ్ ఎలా చేయడం తెలుసు. సో ట్రైలింగ్ చేయకపోతే నేను డిస్క్రిప్షన్లో మన ట్రైలింగ్ సంబంధించిన నేను లింక్ ఇస్తాను, ఒకసారి దాన్ని చూడండి. లేకపోతే పైన కార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి అది ట్రైలింగ్ ఎలా చేయాలో. బ్యాంక్ నిఫ్టీలో నేను 3 times చేసి చూపించాను, స్ట్రాటజీ కూడా సపరేట్గా చేసి పెట్టాను. ఒకసారి వెళ్తే మీరే సో సెర్చ్ చేసి చెక్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఉన్నాయి. సో ఎవరైతే ఫ్రీగా స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మన యూట్యూబ్లో మనకు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఫ్రీగా కోర్స్ ఉంది, హ్యాపీగా వెళ్ళి నేర్చుకోండి, ఓకేనా. సో ఈ ఆప్షన్ ట్రేడింగ్ అయితే లైవ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.